शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। पर्तीश्वरमहादेव दिव्यज्ञानप्रदायक वाक्शक्तिं ज्ञानशक्तिं च देहि मे मार्गदर्शक। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। సభకు నమస్కారం. నిన్నటి రోజున సీతారామ లక్ష్మణులు సుమంత్రుడితో పాటుగా మిగిలిన వాళ్ళంతా తమసానుండే వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ శృంగిబేరపురానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుది వృక్షం అంటే గార చెట్టు దగ్గర వీళ్ళు విశ్రమిస్తున్నాడు. శ్రీరామచంద్రుడు వచ్చాడు అనేటువంటి విషయం తెలిసినటువంటి గుహుడు నిషాద అధిపతి, మంత్రులు, వృద్ధులు, బంధువులు అందరూ కలిసి శ్రీరామచంద్రుడి దర్శనానికి వచ్చారు. శ్రీరాముడు కూడాను లక్ష్మణునితో కలిసి ఎదురేగి స్వాగతించాడు గుహుని. ఇక దుఃఖం గుహుడికి, ఎందుకంటే ఒకటి శ్రీరామచంద్రుడు చాలా ప్రియతమ సఖుడు, రావడం చూడడం ఆదర్శమే, ఆనందమే. కాకపోతే ఈ విధంగా చూడడం అన్నది చాలా బాధాకరంగా ఉందన్నమాట. అందుకే చాలా దుఃఖంతో రాముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత వివిధ పదార్థాలతోటి ఆతిథ్యం ఇచ్చినాడు. అయితే రాముడు అన్నాడు, నేనేదో కందమూల ఫలాలు తింటున్నటువంటి వాణ్ణి, మునివృత్తిలో ఉన్నవాణ్ణి అన్నాడు. తర్వాత ముందుగానే అన్నట్టుగా ఈ భూమి అంతా నీదే, నువ్వే రాజువి, మాకందరికీ పాలకుడవు నువ్వే అన్నాడు. నీవు మాకు ఎదురు రావడం, నీ ప్రేమలతో మమ్మల్ని పూజించడం చాలా సంతోషం. ఇంతకంటే నీవు సమర్పించినవన్నీ మేము అంగీకరిస్తున్నాం, మాకు సమ్మతమే. కానీ మేము వనవాసులమై వచ్చాం కాబట్టి ఇవన్నీ నీకు తిరిగి ఇచ్చేస్తున్నామన్నాడు. గుహుడు ఇచ్చినటువంటి సమర్పించిన పదార్థాలన్నీ కూడాను. ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకునే పరిస్థితుల్లో లేనన్నాడు. ఆ పరిస్థితి ఏమిటి అంటే ఆయన వనవాసి కాబట్టి మిగిలిన ఆ పదార్థాలతోటి రాముడికి ఆవశ్యకత లేదు. ఇక నేను కోరేది ఒకటే, నా గుర్రాలున్నాయి, ఆ గుర్రాలకు మేత నీళ్లు కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే చాలన్నాడు. వెంటనే గుహుడు తన సైనికులకు, తన పరివారకులకు అందరికీ కూడాను ఆ విషయాన్ని అప్పగించేశాడు. తర్వాత ఇంకా రామ లక్ష్మణులతోటి ముచ్చట్లాడుతూ కాలం గడిపాడు. ఇంతలో రాత్రి అయిపోయింది. అయితే రాత్రి లక్ష్మణుడు సీతారాములకు శయ్య ఏర్పాటు చేశాడు. గుహుడు కూడాను, నీవు కూడా పడుకోవయ్యా, నీకు కూడా శయ్యనం ఏర్పాటు చేశానంటే, ఇవన్నీ నాకు అక్కర్లేదు, రామునికి నేను రక్షణగా ఉండడానికే వచ్చాను. ఎందుకంటే ఇది నా సేవాధర్మం. నేను ఇప్పుడు రాత్రి నిద్రపోయాననుకో, మళ్ళీ రాముణ్ణి రక్షించేటువంటి వాళ్ళెవరు? సీతారాములు హాయిగా నిద్రించాలంటే నేను వాళ్లకు రక్షణగా ఉండాలంటే గుహుడు అన్నాడు, అవసరం లేదయ్యా,
నేనిక్కడ కూర్చుని ఉన్నాను, నాకు ఇక్కడున్నటువంటి ప్రతిదీ పరిచయమైనటువంటిది. నా చతురంగ బలాలు వస్తుంటే కూడా ఏ దిక్కు నుండి వస్తున్నాయో నాకు తెలుసు, ప్రతి అంగుళము నాకు పరిచితమైనటువంటిది. కాబట్టి నేను రక్షణగా ఉంటాను, నువ్వు పడుకో అన్నాడు. లక్ష్మణుడు వినిపించుకోలేదు. ఆ రాత్రంతా కూడాను రాముడు, లక్ష్మణుడు, గుహుడు, సుమంత్రుడు మాట్లాడుకుంటూ కూర్చున్నాడు ఆ రాత్రి గడిపేలాగా. అయితే గుహునికి ఎంత భక్తి, శ్రీరామచంద్రుడి భక్తి అంటే, నాకు రాముణ్ణి మించితే ఇంకొక సఖుడు లేడు, రాముని కంటే అన్యమైనటువంటి ప్రియతముడు లేడంటారు. కాకపోతే నేను ఆయన అనుగ్రహాన్ని మాత్రమే కోరుకుంటాను. ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహంతో నేను సదా కీర్తిని, ధర్మాన్ని, ఆ తర్వాత ధనాన్ని కోరుకుంటానంటాడు. మొట్టమొదట కీర్తి. ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎప్పుడూ చెప్తుంటారు, ప్రతి తల్లి తన పిల్లలు మంచివాళ్ళు కావాలని కోవాలి, గొప్పవాళ్ళు కాదని. ఎందుకంటే నా కొడుకు గొప్పవాడైతే కీర్తిమంతుడు అవుతాడని లోకంలో అనుకుంటారేమో. కాదు, మంచివాడైతే తప్పకుండా గొప్పవాడవుతాడు, తప్పకుండా కీర్తిమంతుడవుతాడని. అందుకు తప్పకుండా మంచితనం, ఆ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటే కీర్తి లభిస్తుంది, దాంతోపాటు ధర్మం కూడా ఉంటుంది. అందుకు తర్వాత లక్ష్మణుడు అంటాడు, అయ్యా మీ రాజ్యంలో మాకెవ్వరికి ఏది భయం లేదు, నీ సత్పరిపాలనలో అంతా సుభిక్షంగా ఉంది, కాబట్టి మాకేమీ ఎలాంటి భయము లేదు అని. ఆ తర్వాత వాళ్ళు అనుకుంటారు. ఇంకా ముగ్గురు కూర్చొని అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో లక్ష్మణుడికి మళ్ళీ అయోధ్య మీద చింత అయింది. అక్కడ దశరథుడు ఎట్లా ఉన్నాడో, రామమాత కౌసల్య ఎట్లా ఉందో, అసలు రాముని వియోగంతో దశరథుడు బ్రతికి ఉంటాడో లేదో, మేం మళ్ళీ సజీవంగా దశరథుడిని చూస్తామో లేదో, ఈ వనవాసాన్ని ముగించేసరికి వాళ్ళందరినీ కూడాను క్షేమంగా చూడాలి అనేటువంటి ఆలోచనలు కలుగుతున్నాయన్నమాట. తర్వాత రెండవ రోజు ఆ రాత్రి అక్కడ గడిపిన తర్వాత మరుసటి రోజు ఉదయమే ఇక గంగను దాటాలి అనేటువంటి సూచన ఒకటి లక్ష్మణ్తో చేశాడు. లక్ష్మణ, మనం ఇంకా గంగ దాటాలి అంటే ఆ మాటలోని అంతరార్థం మీకు బోధపడిందా అంటాడు లక్ష్మణుడు గుహునితోనూ సుమంత్రునితోనూ. అంటే మనం సిద్ధం చేసుకోవాలి అని. వెంటనే గుహుడు నావను సిద్ధం చేస్తానంటాడు. చక్కగా నావను సిద్ధం చేసి గంగా తీరంలో నిలిపేశాడు. తర్వాత సీతాలక్ష్మణ సమేతుడై రాముడు గంగా తీరానికి వెళ్తున్నాడు. దారిలో సుమంత్రుడు నా కర్తవ్యం ఏమిటని అడిగాడు. ఏముంది, నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళడమే అన్నాడు. కానీ ఆ తిరిగి వెళ్ళడం అన్నది సుమంత్రుడికి ఇష్టం లేదు. రాముడితో పాటుగా వెళ్ళాలని, కానీ రాజు కదా అడగాలి అనేటువంటి రాకుమారుడు కాబట్టి అడగాలి అని. లేదు, నువ్వు క్షేమంగా వెళ్ళి అయోధ్యకు తిరిగిపోయి అక్కడ మా నాన్నను క్షేమంగా చూసుకో, అక్కడ నాన్నను క్షేమంగా చూసుకోవాలి. ఆ తర్వాత అక్కడున్నటువంటి మా తల్లికి కూడాను ఎటువంటి ఖేదం కలగకుండా నువ్వు మా తల్లిదండ్రులను నువ్వు ఏ విధంగా పుత్రశోక దుఃఖాన్ని మరిపించేలా చేస్తావో ఆ ప్రయత్నాలన్నీ చెయ్యన్నాడు. ఇక నీవు తిరిగి అయోధ్యను చేరుకుంటే కైకేయికి నమ్మకం వస్తుందట. నిజంగానే రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు అనేటువంటి నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఆమె సంతోషిస్తుంది. నీవు మహారాజు కైకేయి ప్రీతి కోసం చేసే తర్వాత అక్కడ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాజుగారు ఏమేమి ఆజ్ఞలు ఇస్తారో
ఆ ఆజ్ఞలన్నీ కూడాను కైకేయి ప్రీతి కోసం చేసేటువంటివి కాబట్టి నీ వాటన్నింటినీ కూడా తప్పకుండా ఆచరించాల్సి ఉంటుందన్నాడు. భార్యా సహితంగా సోదర సహితంగా నీవు ఈ విధంగా మునివృత్తిని పాటించడం నాకు ససేమిరా ఇష్టం లేదంటాడు సుమంత్రుడు. మనం నిజంగా కైకేయి వల్ల మోసపోయినాం, వంచితులైనాం అన్నాడు. అయితే కూడాను శ్రీరామచంద్రుడు ఏ విధంగానూ నేను ఈ వనవాసాన్ని దుఃఖకరము, క్లేశమైనటువంటిది, కష్టాలతో కూడినటువంటిది అని నేను అనుకోవడం లేదు. 14 సంవత్సరాల తర్వాత క్షేమంగా వస్తాం, మమ్మల్ని అప్పుడు నువ్వు చూస్తావు. ఇదే మాటలు నా మాటగా రాముడికి దశరథుడికి చెప్పమంటాడు రాముడు. 14 దుఃఖం వద్దు, 14 సంవత్సరాల తర్వాత క్షేమంగా వస్తాను, వనవాసం క్లేశతరం అనుకోవద్దు. తర్వాత రాణులతో కూడాను ఇదే మాటని చెప్పమన్నాడు. అంటే దశరథుని మిగిలిన భార్యలతో. ఎందుకంటే రాముడు వచ్చేసేప్పుడు అందరూ గొల్లుగొల్లునే ఏడ్చినటువంటి వాళ్ళే. తర్వాత తల్లి కౌసల్యను ఆరోగ్యం గురించి అడిగినానని చెప్పమన్నాడు. అందరినీ పేరు పేరున పాదాభివందనం చేసినానని పాదాభివందనాలు తెలపమన్నాడు. ఇక తండ్రికి చెప్పాల్సినటువంటిది భరతుణ్ణి శీఘ్రమే రప్పించి పట్టాభిషేకం చేయాలి. అదే కదా కైకేయి కోరిక. తర్వాత భరతునితో చెప్పాల్సిన, ఇది దశరథునితో చెప్పాల్సిన మాట. భరతునితో చెప్పాల్సినటువంటి మాట ఏంటి? కైకేయి లాగానే నీవు కైకేయిని ఏ విధంగా ఆదరిస్తావో, గౌరవిస్తావో అదేవిధంగా కౌసల్య సుమిత్రలను కూడా ఆదరించాలి. రెండవది, రాముడికి నమ్మకం ఏంటంటే భరతుడు రాజ్యాభిషేకాన్ని తప్పకుండా అంగీకరించడు. అందుకు తండ్రి కోసం, తండ్రి మాట మేరకు రాజ్యాభిషేకాన్ని అనుమతించాలి, అంగీకరించాలి అని. కానీ సుమంత్రుడు అంటాడు, ఓ శ్రీరామ, నేను నీ పట్ల ప్రేమతో ఏమాత్రం జంకు గొంకు లేకుండా, భయం లేకుండా మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ఒక సేవా ధర్మంలో ఉన్నటువంటి వాడిని, కానీ చొరవ తీసుకుని మాట్లాడుతున్నాను, నన్ను క్షమించు అంటే నేను ఏదైనా మాట్లాడితే కూడా నన్ను క్షమించు, ఆ మాటలన్నీ నీ మీద ఉన్నటువంటి ప్రేమతో మాట్లాడుతున్నాను. నీవు లేకుండా నేను అయోధ్యకు తిరిగి వెళ్ళను. ఎలా వెళ్ళాలి నేను? ఎందుకంటే వెళ్ళంగానే అయోధ్య ప్రజలు ఉంటారు. అయోధ్య ప్రజలు నేను రాముణ్ణి తీసుకుని రాకుండా వస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నీవు లేకుండా నేను వెళ్ళినప్పుడు నీ తల్లి కౌసల్య రాముడేడి అంటే నేనేమని చెప్పాలి? దశరథుడు బాధపడతాడు, అయ్యో రాముణ్ణి వదిలేసి వచ్చావా అంటాడు. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అంటే, నేను ఇదిగో నీకు ఇష్టమైనటువంటి గుర్రాలు, ఆ గుర్రాలకు కూడాను రాముడు అంటే మహాప్రాణం అన్నమాట. ఇదిగో నేను ఈ రథము, ఈ గుర్రాలు నీతో పాటు అడవికి వచ్చి నీ సేవ చేసుకుంటూ బతుకుతాం అని ఎన్నో విధాలుగా దీనాతి దీనంగా సుమంత్రుడు ప్రార్థించినాడు. అయినా రాముడు అంగీకరించలేదు. నీవు వెళ్తేనే అక్కడ అయోధ్యలో మా తండ్రికి నా గురించిన విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే రాముడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు మొదలైనటువంటి విషయాలను చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు సుమంత్రుడు ఒక్కడే వీళ్లతో పాటు వచ్చాడు. నువ్వు తిరిగి వెళ్తే మా క్షేమ సమాచారాన్ని తండ్రికి తెలిపినటువంటి వాడి అవుతావు అని సుమంత్రుణ్ణి ఒప్పించిన తరువాత ఎట్లాగో ఒకట్లా అయోధ్యకు మరలిపోయేలాగా చేశాడు. తర్వాత రాముడు గుహునితో అన్నాడు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో అంతా జనావాసాలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళందరూ కూడాను మమ్మల్ని దర్శించడానికి వస్తూనే ఉంటారు. కానీ నేను జటాధారినై
అడవుల్లో నివసించాలి. దానికి తగినటువంటి ముని వృత్తికి తగిన ఆ జటలను ధరించడం అన్నదొకటి, ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ముందుకు వెళ్ళడం ఒకటి, ఈ రెండు. వెంటనే గుహుడు మర్రిపాలను తెప్పించాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడాను ఆ మర్రిపాలతో జటలను ముడివేసుకున్నారు. తరువాత వైఖానస మార్గాన్ని అవలంబించి వానప్రస్థ వ్రతాన్ని ప్రారంభించాడు. తాను ప్రారంభిస్తూ లక్ష్మణుడికి చెప్పాడు, ఇది ఈ పద్ధతిలో చెయ్యాలి అని. వైఖానస మార్గము అనేటువంటిది ప్రత్యేకించి వైష్ణవ ధర్మం ప్రకారము ఆ వృత్తిని ఆచరించడము. విఖనస మహర్షి బ్రహ్మదేవుని యొక్క గోళ్ల నుంచి పుట్టినటువంటి వాడు. అతనికి సంబంధించినటువంటి వంశీయులందరూ కూడా వైఖానసులు. ఆయన రచించినటువంటి గృహ్య సూత్రాలు, కల్పసూత్రాలు, ధర్మసూత్రాలను కలిపి వైఖానస ఆగమంగా ప్రసిద్ధమై ఈ రోజుకు మనకు తిరుపతిలో వైఖానస ఆగమం ప్రకారమే వెంకటేశ్వర స్వామికి జరిగే అర్చనలు, ఆరాధనలు ఉంటాయి. మనకు ఎట్లాగూ మాట వచ్చింది కాబట్టి మనకు కిందికి వస్తే అమ్మవారికి పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజాధికాలు నిర్వహిస్తుంటారు. తర్వాత ఇక పడవనెక్కారు. ఎక్కబోతున్నారు. లక్ష్మణునితో రాముడు చెప్తాడు, ముందుగా నీవు పడవనెక్కి సీతను పడవనెక్కించు, తర్వాత నేను పడవనెక్కుతానని. ఈ సందర్భంలో ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఒక చిన్న కథ గుర్తొస్తోంది. బహుశా మీకు తెలిసే ఉంటుందేమో. రామాయణం ఎందుకు చదవాలి అంటే ఇట్లా చిన్న చిన్న విషయాల్లో కూడాను ముందుగా స్త్రీలను అంతకుముందే వీళ్ళు తెచ్చుకున్నటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు ఎక్కించారు. ఆ తర్వాత సీతమ్మ వారిని ఎక్కించారు. ఆ తర్వాత యజమాని అయినటువంటి శ్రీరామచంద్రుడు పడవలోకి ఎక్కాడు. తర్వాత గుహుడికి వీడ్కోలు కొలిపాడు. వీడ్కోలు కొలుపుతూ, అయ్యా చాలా అప్రమత్తంగా ఉండు, ఎందుకంటే అప్రమత్తో బలే కోశే దుర్గే జానపదే తథా భవేత గుహరాజ్యం హి దురా రక్షతమం మతం అని చదువుకున్న విద్యావంతుడైన వేదవేత్త అయినటువంటి శ్రీరామచంద్రుడు గుహునికి రాజ్యాన్ని రక్షించుకోమన్నాడు. దాంట్లో కూడా ఎట్లాగా సైన్యాన్ని, కోశాన్ని, దుర్గాన్ని, జనపదాలను చక్కగా రక్షించుకో అని తెలియజేశాడు. దీనివల్లనే మనకు రాజ్యం సురక్షితంగా ఉంటుందన్నాడు. తర్వాత సీతారామ లక్ష్మణులు గంగకు నమస్కరించారు. ఈ రోజుకు మనకు ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే నీళ్లు జీవనాధారం కాబట్టి, నీళ్లను మనం దేవతగా అర్చిస్తాం కాబట్టి ఆ కాలం నుండి ఆ యుగాలుగా మనకి ఈ సంప్రదాయం అయితే ఉంది. ఇప్పటికీ గంగారతి, గోదావరి ఆరతి, తుంగారతి మొదలైనటువంటి ఆరతులతో నిత్యం పూజ చేస్తూనే ఉన్నాము. తర్వాత నావ నదీ మధ్యంలోకి వెళ్ళింది. నదీ మధ్యంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గంగామాతను ప్రార్థించడం మొదలుపెట్టింది సీతాదేవి. ఎందుకంటే గంగకు నావ దాటడం అన్నదే నావతో గంగను తరించడం అన్నది, అంటే ఎటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి వరదల్లాంటివి ఏమీ రాకుండా సురక్షితంగా దాటాలి. రెండవది, గంగామాత వంశాన్ని నిలుపుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. కాబట్టి మేము 14 సంవత్సరాలు నీ అనుగ్రహంతో 14 సంవత్సరాల వనవాసం పూర్తి అయి తిరిగి వస్తాం. ఆ తిరిగి వచ్చేప్పుడు నిన్ను పూజ చేస్తామంటుంది సీతమ్మవారు. అంతేకాకుండా రాజ్యాన్ని చేరిన తరువాత గోబ్రాహ్మణులకు అన్న వస్త్ర దానాలన్నీ కూడాను చేస్తానంటుంది. తరువాత
సువర్ణ ఘటాలతో, బంగారు బిందెలతో మద్యాలని మాంసాన్ని సమర్పిస్తానంటుంది. ఇది మనకు ఈరోజు గ్రామదేవతలను గంగమ్మ తల్లి గ్రామదేవతగా పూజించడం, ఈ వైశాఖ మాసం వస్తే మనకు తిరుపతి గంగమ్మ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఇది కూడా ఆ రోజు నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. తర్వాత అనాథాయాహి, ఆ తర్వాత శ్రీరామచంద్రుణ్ణి క్షమించండి, గంగాదేవికి ఇలా సీత మొక్కులు మొక్కి క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు అనుగ్రహించమంటుంది. ఇంతలో వాళ్ళు దక్షిణ తీరం చేరుకున్నారు. అంటే వాళ్ళు ఇటువైపు మనం నిన్న చెప్పుకున్నట్టుగానే అగస్త్యుడు వెళ్ళిన దిశగా వెళ్దామన్నారని దక్షిణ తీరం గంగా నది యొక్క దక్షిణ తీరాన్ని చేరుకున్నారు. నావ నుండి కిందికి దిగారు. భవ సంరక్షణార్థాయ సజనే విజనేపి వా అవిరక్షణ విషయం, రక్షణ విషయంలో భవ సంరక్షణార్థాయ సజనే విజనేపివ. ఇది లక్ష్మణుడు దిగిన తరువాత వాళ్ళు ఇంకా అడవుల్లోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి లక్ష్మణునితో చెప్తున్నాడు, జనమున్న అంటే జనసంచారం ఉన్నటువంటి ప్రాంతమైన, జనసంచారం లేనటువంటి ప్రాంతమైన నీవు జాగ్రత్తగా ఉండమంటున్నాడు లక్ష్మణుణ్ణి. ఎందుకంటే ఇక్కడ సీతమ్మ వారిని వెంట తీసుకుని వచ్చారు కాబట్టి. అవశ్యం రక్షణం కార్యం అదృష్టే విజనే వనే అగ్రతో గచ్చ సౌమిత్రే సీతాత్వాం అనుగచ్చతి పృష్ఠతోహం గమిష్యామి త్వాం చ సీతాం చ పాలయన్ అన్యోన్యస్య ఇహ నః రక్షా కర్తవ్యా పురుషర్షభ. ఇది మనకు కొత్త ప్రాంతం. అసలు ఈ ప్రాంతం గురించి మనకేమీ తెలియదు. దక్షిణ ప్రాంతానికి వాళ్ళు రాలేదు, కొత్తగా వస్తున్నారు, మొట్టమొదటిసారిగా వస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి జనసంచారం ఉంటుంది మొదలైనటువంటివి ఏమీ తెలియదు. అందుకే పూర్వం కూడా కొత్త మనుషులతోటి కొత్త ప్రాంతాలతోటి జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎక్కడ ఏం సంభవిస్తుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు తప్పకుండా మనం ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోవాలి. ఎట్లాగా అంటే నువ్వు ముందు నడుచు, తర్వాత సీత నడుస్తుంది, నిన్ను అనుసరిస్తుంది, ఆ తర్వాత నేనుంటాను. ఇది క్రమం అన్నమాట. మనకు భాసుడు రాసినటువంటి ప్రతిమా నాటకంలో సుమంత్రుడు ఎట్లా వెళ్ళారని అడిగినప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు అంటే రాముడు లక్ష్మణుడు సీత అంటే అక్కడ చెప్పిన క్రమాన్ని కూడా దశరథుడు స్వీకరించలేకపోతాడు. కాదు ఇది అక్రమము, క్రమం కాదు, ముందు లక్ష్మణుడు తర్వాత సీత తర్వాత రాముడు ఇలా చెప్పు క్రమం అంటాడన్నమాట. అంటే అట్లాంటి దుఃఖమైనటువంటి ఆ స్థితిలో కూడాను ఈ క్రమాన్ని పాటించమంటాడన్నమాట. ఇది ఎందుకు అంటే మీ ఇద్దరిని నేను రక్షిస్తానంటాడు, నేను చివర్లో ఉండి రక్షిస్తానంటాడు శ్రీరామచంద్రుడు. కానీ ఇక్కడ సీతమ్మ వారు మధ్యలో ఉండడం చేత ముందు నుండి వచ్చేటువంటి ఉపద్రవాలను లక్ష్మణుడు ఎదుర్కొంటే వెనక నుండి వచ్చేటువంటి ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాముడు పసిగట్టి రక్షిస్తాడు. ఈ విధంగా మనం ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోవాలి అనేటువంటి మాట చాలా బాగుందనిపించింది. తర్వాత రాముడు అయోధ్య పరిస్థితులను స్మరించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు అయోధ్య నుంచి వచ్చేసినా కూడా అక్కడి వాతావరణం, వాళ్ళు బయలుదేరినప్పటి వాతావరణం చాలా ఘోరంగా ఉంది. మాస్మమత్ కారణాద్దేవి సుమిత్ర దుఃఖమావహేత్ అయోధ్యామితయేవత్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ అహమేకో గమిష్యామి సీతయా సహ దండకాన్. అయోధ్య గుర్తొచ్చింది రాముడికి. అందుకంటాడు మత్ కారణాత్, నా కారణంగా దేవి సుమిత్ర దుఃఖం మా అసహేత్, దుఃఖాన్ని పొందకుండుగాక, నా కారణంగా సుమిత్ర దుఃఖాన్ని పొందకుండుగాక.
ఇక్కడ రాముడి కారణంగా ఏమిటి? రాముడి కారణంగానే రాముడు అడవికి వెళ్తున్నాడు కాబట్టే లక్ష్మణుడు వచ్చాడు. అందుకే అన్నాడు, వద్దు, ఎట్లాగూ నా కారణంగా కౌసల్యకు దుఃఖం వచ్చింది, ఇక సుమిత్రకు కూడా దుఃఖం ఎందుకు? అందుకు ఓ లక్ష్మణ, నువ్వు ఇక్కడి నుంచి ఇట్లే అయోధ్యకు వెళ్ళిపో. అహమేకో గమిష్యామి సీతయా సహ దండకాన్, నేను ఒక్కడే సీతతో పాటు దండకారణ్యానికి వెళ్తాను. అనాథాయాహి నాథస్త్వం కౌసల్యాయాహ భవిష్యసి. ఇప్పుడు కౌసల్య అనాథ అయింది. అనాథ అంటే ఆశ్రయం లేనటువంటిదైంది. అంటే ఎవరు పట్టించుకునే స్థితి వాళ్ళు లేరు. ఎందుకంటే దశరథుడు తన స్థితినే తను పట్టించుకునే పరిస్థితి, తనని తానే పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి కౌసల్యం చూసుకునే వాళ్ళెవరు? అందుకని నీవు అక్కడికి వెళ్తే నీ తల్లి సంతోషిస్తుంది, నీవే నా తల్లికి కూడా ఆశ్రయంగా ఉంటావు, ఆధారంగా ఉంటావు. నిజానికి నా వల్లనే నా తల్లికి తీరని దుఃఖం కలిగింది, నా తల్లి ఎంత దురదృష్టవంతురాలు కదా అనుకుంటాడు. ఎందుకంటే ఆవిడ చెప్పుకుంది రామచంద్రుడికి, అయ్యా నేను ఇంతవరకు ఇన్ని కష్టాలు అనుభవించాను, నీ వల్ల సుఖపడతాననుకున్నాను అనుకున్నాడు. కానీ రాముడు పుట్టి అడవికి వెళ్ళాల్సి వచ్చింది, అది మరింత బాధాకరమైనటువంటిది. కానీ లక్ష్మణుణ్ణి రాముడు ఓదార్చాడు. ఇటువంటి ఇవన్నీ నువ్వు చెప్పినటువంటివే కదా, అంత ఊరటలు చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా బాధపడుతున్నావేంటి అంటే లక్ష్మణుడు సహేతుకంగా మళ్ళీ రామచంద్రుణ్ణి ఓదార్చడం మొదలుపెట్టాడు. లక్ష్మణుని మాటలతో రాముడికి కూడా ఊరట కలిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, శ్రీరామచంద్రుడు కూడాను కైకేయి వల్ల మోసపోయినాడు నా తండ్రి, కైకేయి వల్ల జనాలకి నష్టం కలిగింది అంటాడు. అయితే ఇక్కడ నిజానికి రాముడు కైకేయిని ద్వేషిస్తున్నాడా? కైకేయిని ద్వేషించడం లే, కైకేయి వల్ల వంచన జరిగింది. కైకేయి వల్ల వంచన ఏ విధంగా జరిగింది అంటే, వరాలు ఇస్తానన్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు, సమయానికి ఆవిడ కూడా సమయాన్ని బట్టే అడిగింది. ఈ విషయాన్ని ఊహించనటువంటి దశరథుడు వంచితుడైనాడు. ఈ విషయాన్ని ఊహించకపోవడం వల్లనే దశరథుడికి అది వంచన. అంతేగాని రాముడు కైకేయను దుష్టురాలు అన్నటువంటి భావనతో మాట చెప్పడు. అట్లా వాళ్ళు అక్కడి నుంచి గంగా నది యొక్క దక్షిణ ప్రాంతంలో దిగిన తర్వాత అక్కడి నుంచి అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ గంగా యమున సంగమ ప్రాంతానికి వచ్చారు. అక్కడ సమీపంలోనే భరద్వాజ ఆశ్రమం ఉన్నట్టుంది. ఎందుకంటే అక్కడి నుంచి హోమధూమం కనిపిస్తోంది. ఇక్కడెక్కడో సమీపంలోనే భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉన్నట్టుంది అంటాడు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత భరద్వాజుని ఆశ్రమానికి చేరుకున్నారు. చేరుకుని తమను తాము పరిచయం చేసుకున్నారు. అది సహజమైనటువంటి, అంత మహర్షికి, దివ్యశక్తులున్నటువంటి మహర్షికి సీతారామచంద్రులు ఎవరో తెలీదా, లక్ష్మణుడు ఎవరో తెలియదా, వాళ్ళు వచ్చే విషయం కూడా తెలియకుండా ఉంటుందా? కానీ ఆ రోజుల సంప్రదాయం, నేను ఫలానా, నేను నమస్కరిస్తున్నాను. ఈ రోజుల్లో కూడా ప్రవర చెప్పుకొని నమస్కారం చేయడం మనకు కనిపిస్తుంది. నేను ఫలానా వాళ్ళ అబ్బాయినండి, నేను ఫలానా వాళ్ళ అమ్మాయినండి అని చెప్పుకోవడం ఒక గొప్ప విషయం అన్నమాట. ఈ రోజుల్లో నేను ఫలానా ఆఫీస్లో పనిచేస్తాను, ఫలానా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పుకోవడమే కానీ అమ్మా నాన్నల పేరుతో మనకు గుర్తింపు తెచ్చుకోవడం అన్నది ఉండదు. తర్వాత వాళ్ళు తినడానికి భరద్వాజ మహర్షి ఆతిథ్యాన్ని అందిస్తూ కందమూల ఫలాలను ఇచ్చాడు. మాకు ఉండడానికి ఏదైనా ఒక నివాసం కావాలన్నాడు. నాయన మీ విషయం అంతా చెప్పాడన్నమాట. శ్రీరామచంద్రుడు యథాతథంగా విషయాన్ని చెప్పాడు. మీరు వస్తున్నటువంటి విషయం నాకంతా కూడా, మీ విషయం అంతా కూడా నాకు తెలిసింది. మాకు నివాసం ఉండాలన్న యోగ్యమైనటువంటి ప్రదేశం కావాలన్నాడు కదా, ఇదిగో ఇక్కడ
జనసంచారం తక్కువగా ఉంటుంది. జనసంచారం లేకుండా లేదు, జనసంచారం తక్కువగా ఉంటుంది, మీరు ఇక్కడ సుఖంగా నివసించవచ్చు అన్నాడు. కానీ అందుకు రాముడు అంటాడు, లేదు లేదు, ఇక్కడ పౌర జానపదులు చాలా దగ్గరగా ఉన్నారు. సీతను చూద్దామనో లేకపోతే రాముడికి నమస్కారాలు చెప్తామనో సీతారాములను చూద్దామనో ఏదో ఒక నెపంతో ఇక్కడికి వస్తూనే ఉంటారు. దానివల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. జనసమ్మర్దం లేని ప్రదేశాలు ఏదైనా ఉంటే అక్కడ నివసిస్తామంటాడు. అప్పుడు భరద్వాజ మహర్షి ఇక్కడికి 10 క్రోసుల దూరంలో, క్రోస్ అంటే 3000 మీటర్లు, 10 క్రోసుల దూరంలో చిత్రకూట పర్వతం ఉంది. ఆ చిత్రకూట పర్వతం చాలా విశిష్టమైనటువంటిది. మహర్షులు ఎందరో తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి ప్రదేశం అది. అక్కడ క్రూర మృగాలు కూడా ఎక్కువ సంచారం ఉండదు, క్రూర మృగాల సంచారం ఉండదు, ఏకాంతంగా ఉంటుంది. ఫలపుష్పాలు కూడా సమృద్ధంగా ఉంటాయి. కాబట్టి ఏ విధంగానూ వాళ్ళు శ్రమ పడాల్సినటువంటి, రక్షణ విషయంలో శ్రమ అవసరం లేదు. మహిమాన్వితమైనటువంటి తపస్సు చేయడం చేత, అనేక మంది మహర్షులు తపస్సు చేయడం చేత మహిమాన్విత ప్రదేశం కాబట్టి వాళ్ళ కూడా మునివృత్తిని అవలంబించడానికి ప్రశాంతంగా ఉంటుంది. ఫల సమృద్ధమైనటువంటి ప్రదేశం, వృక్షాలతో బాగా నిండినటువంటి ప్రదేశం కాబట్టి నీడ, తర్వాత ఫల పుష్పాలన్నీ కూడాను సులభంగా దొరుకుతాయి. ఈ విషయం చెప్పిన తర్వాత రామచంద్రుడు ఆ రాత్రికి భరద్వాజుని ఆశ్రమంలో గడిపాడు. అక్కడి నుంచి తెల్లారిన తర్వాత బయలుదేరారు. సీత రామలక్ష్మణులు ముగ్గురు. ఈయన సీతతో కలిసి ఆ ప్రకృతి చాలా రమణీయమైన ప్రకృతి వర్ణన ఉంది మనకు ఇక్కడ. సీతారాముడు ఇద్దరు కూడాను ఆనందంగా విహరిస్తున్నారు. వనవాస క్లేశం తెలియట్లేదు వాళ్ళు. ఆ నెమళ్ళు చూడు, ఈ సెలయేళ్ళు చూడు, ఆ చెట్లు చూడు, ఆ పూలు చూడు అనుకుంటూ చాలా హాయిగా ఆనందంగా వాళ్ళు ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. భరద్వాజ మహర్షి కూడా మేము ఇంకా చిత్రకూటానికి బయలుదేరతామంటే వెళ్ళమన్నాడు, అనుమతి ఇచ్చాడు. అక్కడ చిత్రకూటానికి వెళ్ళే మార్గం ఏది? ఈ రోజుల్లో లాగా జీపీఎస్లు అట్లాంటివి ఏమీ లేవు కాబట్టి మ్యాప్లు ఎట్లా వెళ్ళాలి అంటే ఆ భరద్వాజ మహర్షి యొక్క ఆ భౌగోళిక శాస్త్రజ్ఞత ఎంతది అంటే ఫలానా చోట ఫలానా చెట్టుంది కూడా చెప్తాడు ఆయన. ఇట్లా వెళ్ళాలి, అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది, దానికి మీరు మొక్కులు సమర్పించుకోండి. ఆ తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్తే ఒక నది వస్తుంది, యమునా నది వస్తుంది, అక్కడ నదిని మీరు పూజించుకోండి. ఇట్లా ప్రతి అంగుళం కూడా విశదీకరించాడు భరద్వాజ మహర్షి. అలాగే వాళ్ళు భరద్వాజ మహర్షి చెప్పినటువంటి దిశలో వెళ్ళారు. అక్కడ పొద్దున ఉదయమే బయలుదేరారు చిత్రకూటం వైపు. అక్కడ వాళ్లకు మహర్షి చెప్పినట్టుగానే మర్రి చెట్టు, ఒక పెద్ద మర్రి చెట్టు, దానికి వటవృక్షం, నమస్కరించారు. ఆ తర్వాత యమునాదేవికి పూజలు సమర్పించినారు. రాత్రి సమయానికి యమునా నదిని దాటేశారు. దాటి ఇంకా చిత్రకూటం వైపు వెళ్తూ ఉన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందిస్తూ అక్కడ పర్వతాన్ని చేరుకున్నారు. దారమ్మట సెలయేళ్ళు, నదులు, చిన్న కుంటలు, గుట్టలు ఇట్లాంటివన్నీ కూడా చూసుకుంటూ అక్కడికి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద చెట్లు, ఫల సమృద్ధితో, మంచి ఫలాలతో కూడినటువంటి చెట్లను చూసి ఆహా, మనం ఈ ప్రాంతంలో సుఖంగా ఉండవచ్చు అని శ్రీరామచంద్రుడు చెప్తాడు. ఇక వాళ్ళు నివాసం ఏర్పరచుకోవడానికి ముందు ఆ ప్రాంతానికి చేరిన తర్వాత అక్కడే వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండడంతో అందరూ వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళారు. వాల్మీకి మహర్షికి నమస్కారాలు చేసుకున్నారు. ఋషికి సంతోషంతో, మహర్షి సంతోషంతో స్వాగతించాడు. అక్కడ కూడా తమను తాము పరిచయం చేసుకుని నమస్కారాలు చేసిన తర్వాత వచ్చినటువంటి విషయం చెప్పి
ఇక్కడ మాకు నివాసం కావాలి అంటే లక్ష్మణుడు సంసిద్ధం చేయడానికి, అన్నీ చెప్పిన ప్రకారం చేయడానికి ఇష్టపడ్డాడు. లక్ష్మణుడు అన్న చెప్పిన ప్రకారమే పర్ణశాలను నిర్మించారు. ఆ పర్ణశాలలో కూడా వేదికలు, పూజకు ఒక గది, అగ్నిగృహానికి ఒక గది, వేదిక ఒక గది, చక్కగా ఇలా అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లతోటి, గడ్డితోటి, ఇది పరుచుకునే చాపలు లాంటివి ఉంటాయి కదా, వాటితోటి చక్కగా పర్ణశాలను ఏర్పాటు చేసేశాడు. తరువాత అందులో ప్రవేశించడానికి కూడాను సుముహూర్తాన్ని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే రామచంద్రుడు అంటాడు, మనం ఇక్కడ చాలా కాలం ఉండబోతున్నాం కాబట్టి వాస్తు పూజాధికాలు నిర్వహించాలంటాడు. అందుకు ఒక సుముహూర్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాస్తు పూజలన్నీ కూడాను చేసి సుముహూర్తంలో ఆ పర్ణశాలలోకి ప్రవేశించినారు సీతారామ లక్ష్మణులు. ఇక్కడ గంగా తీరంలో వాళ్ళు కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉన్నారు సుమంత్రుడు, గుహుడు ఇద్దరు. ఆ సీతారామ లక్ష్మణులు కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉన్నారు. తర్వాత చాలాసేపు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు చిత్రకూటం చేరినారు అన్న తరువాత ఇంకా ఒకళ్ళకొకళ్ళు వీడ్కొల్పులు చెప్పినారు. గుహుడు, సుమంత్రుడు ఇద్దరు కూడా. సుమంత్రుడు అయోధ్యకు తిరిగి బయలుదేరినాడు. అయోధ్య ప్రవేశించిన వెంటనే సుమంత్రుడు ముందే ఊహించాడు. ఆ ఊహించిన విధంగానే రాముడెక్కడని, రాముడు తిరిగి రాడన్న విషయం వాళ్లకు తెలుసు. ఎందుకంటే దృఢమైన నిశ్చయంతో వెళ్ళాడు, సత్యసంధుడు కాబట్టి రాముడు అనుకున్న మాట ప్రకారమే చేస్తాడని తెలిసినా కూడా ఏదో ఒక చిన్న ఆశ, రాముడు వస్తాడేమో అని. రాముడెక్కడ అన్నాడు. రాముడు కనిపించలేదు. తర్వాత గంగా తీరంలోనే వీడ్కొల్పిన విషయాన్ని చెప్పాడు సుమంత్రుడు. తర్వాత సుమంత్రుడు దశరథుని ఇంటికి వెళ్ళాడు. రాముని సందేశాన్ని వినిపించాడు. ఆ సందేశం విని మళ్ళీ కలత, మళ్ళీ స్పృహ కోల్పోవడం, మళ్ళీ అడగడం అన్నమాట. సీతారామ లక్ష్మణుల ప్రయాణాన్ని గురించి వివరించి చెప్పు. ఎట్లా ఉన్నారు, ఏ చెట్టు కింద ఉన్నారు, ఏం తిన్నారు, వివరంగా అన్నీ చెప్పమన్నాడు దశరథుడు. ఇట్లా మొట్టమొదటి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి అన్ని విషయాలన్నీ కూడాను మళ్ళీ వివరించి చెప్పాడు సుమంత్రుడు. మళ్ళీ వినాలని, నాకు రామ సందేశాన్ని వినిపించమన్నాడు. రాముడి సందేశాన్ని వినిపించాడు. ఎందుకంటే మీరు దుఃఖాన్ని మానుకోండి, తొందరగా తిరిగి వస్తాడు, భరతుణ్ణి పిలిపించండి, పట్టాభిషేకం చేయించండి. తర్వాత లక్ష్మణుడు ఏమన్నాడు అన్నాడు. లక్ష్మణుడు చాలా కోపావేశంతో ఉన్నాడు, నిందించాడు, మొదలైనటువంటి విషయాలన్నీ కూడాను చెప్పాడు. అయితే దశరథునికి లక్ష్మణుని స్వభావం కూడా తెలుసు. అందుకు నీవు ఒక ఆడదాని మాట విని ఇట్లా దేశ బహిష్కరణ చేశావన్న సంగతిని బాధతో అన్నాడు అన్న సంగతి కూడాను సుమంత్రుడు చెప్పాడు. తర్వాత సీతాదేవి ఏమనింది అంటే సీతాదేవి దుఃఖంతో ఏమీ మాట్లాడలేకపోయింది అన్న విషయాన్ని తెలియజేస్తాడు. తర్వాత మళ్ళీ అడిగాడు అన్నమాట దశరథుడు. అడిగితే మళ్ళీ కూడాను వినిపించాడు సుమంత్రుడు దశరథుడికి. ఇంకా ఏంటి అన్నాడు. ఇంకా అంటే ఏమీ ఆ వినడము ఆయనకు సంతృప్తికరంగా లేదు. మళ్ళీ చెప్పాడు, ఎట్లా ఉన్నారు జనాలు, ఏమిటి, మార్గం ఎట్లా ఉందంటే, అయ్యా కోసల ప్రాంతంలో ఉన్నటువంటి, కోసల దేశానికి రాజధానే కదా అయోధ్య, కోసల దేశంలో ఎక్కడ చెట్లల్లో పూలు లేవు, చిగుళ్ళు లేవు, పండ్లు లేవు, అంతా సమూలంగా ఎండిపోయింది. మృగాలు, పశువులు ఎలా బాధపడుతున్నాయో కూడా తెలియజేశాడు సుమంత్రుడు. సుమంత్రుడికి బాధ తీవ్రమైపోయింది. మళ్ళీ దీనాతి దీనంగా, అయ్యో
కైకేయి ప్రేరేపించడం వల్ల కదా నేను ఇట్లా పని చేశాను. రామ పట్టాభిషేకానికేమో పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు పురోహితులను, మంత్రులను, దేశంలో ఉన్నటువంటి ప్రముఖులను అందరినీ పిలిచి విచారించాడు. నాకు ఎంత వివేకం లేకుండా పోయింది కదా, ఇటువంటి స్థితిలో ఆవిడ ప్రేరేపించగానే నేను చెప్పేయడమా? వివేకవంతులైనటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా రాజ్యంలో, వాళ్ళని పిలిచి వాళ్ళతో సంప్రదించానా? లేదా స్త్రీలతో, అంతఃపుర స్త్రీలు ఉన్నారు, వాళ్ళతో విషయం చెప్పాలి కదా, వాళ్ళతో అయినా చెప్పానా? లేదు. మంత్రులతో సంప్రదించానా? అది కూడా లేదు. అనవసరంగా తొందరపడినానని పశ్చాత్తాపం చెందుతాడు దశరథుడు. తర్వాత నన్ను రాముడి దగ్గరకు తీసుకెళ్ళిపో అంటాడు. ఇప్పటికైనా అవకాశం అంటే నా ఆజ్ఞ చెల్లుతుందనుకుంటే ఇప్పటికైనా, ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తాను శ్రీరామచంద్రుణ్ణి తీసుకురాని, నా ఆజ్ఞకు విలువ ఉంటే, నా ఆజ్ఞ చెల్లితే వెళ్ళి శ్రీరాముణ్ణి తీసుకొని వచ్చేసేయి అన్నాడు. మళ్ళీ ఆయనే అంటాడు, అయ్యో ఈ పాటికి రాముడు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు కదా, కాబట్టి వద్దులే, నన్నే రాముడి దగ్గరికి తీసుకెళ్ళంటాడు. పాపం వాళ్ళకు తెలియదు కదా, సీతారామ లక్ష్మణులకు తెలియదు నేను మరణించబోతున్నటువంటి విషయము అని. ఓ సీత, ఓ రామ, ఓ లక్ష్మణ, నేను మరణిస్తున్నానని ఆక్రోశిస్తాడు. అట్లా అరుస్తూ అరుస్తూ అతనికి దుఃఖం రెట్టింపు అయిపోయింది. ఈ మాటలు విని కౌసల్యకు చాలా భయం వేసింది. అంటే నేను దుఃఖంతో నాకు మరణం ఆసన్నమైంది అనేసరికి కౌసల్యకు చాలా భయపడిపోయింది. ఆవిడ కూడా ఏదో భూతం ఆవేశించినట్టు, ఒంట్లోకి గ్రహం ప్రవేశించినట్లు పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. రాముడున్న చోటికి నన్ను కూడా పిలుచుకొని పో అని సుమంత్రుడిని అడగడం ప్రారంభించింది. సుమంత్రుడు వాళ్ళిద్దరినీ కూడా ఓదార్చి సీతారామ లక్ష్మణులు సుఖంగా ఉన్నారని చెప్పాడు. సీత ఆభరణాలు ధరించిందా, ఉద్యానాల్లో విహరిస్తోందా, అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఉన్నట్టే అయోధ్యలో ఉన్నట్టే ఉందా, ఇది వాళ్ళ చింత అన్నమాట. అందుకు సుమంత్రుడు చెప్తాడు, సీత ఆభరణాలు ధరించింది, ఉద్యానవనాల్లో కూడా సంతోషంగా విహరిస్తోంది అని. సీత ఏమైనా చెప్పిందా, మాకు చెప్పమని ఏమైనా చెప్పిందా అని అడుగుతుంది. సీత ఏదో చెప్పబోయింది కానీ దుఃఖంతో ఆమెకు గొంతు పెగల్లేదు, అందుకేం చెప్పలేదంటాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి, శుభం భూయాత్. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.